తర్వాత 12వ వచనంలో ఏమని చెప్తున్నారండి? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరికొకడు ప్రేమించవలనటియే నా ఆజ్ఞ. అంటే ఇక్కడ ఏం చేస్తారండి? దేవునిలో నిలిచి ఉంటే దేవుని ఆజ్ఞను ఏం చేస్తారు? గైకొంటారు. ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తి మాట్లాడటానికైనా, చేయటానికైనా, వెళ్ళటానికైనా, దేనికైనా, ఎంతకైనా చేస్తారు. అదే దేవుడు నీకు ఇష్టమైతే, దేవునిలో నువ్వు నిలిచి ఉంటే నువ్వేం చేస్తావు? దేవునితో నిత్యం మాట్లాడుకుంటావు. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రము, గ్రంథము, బైబులు నెరవేర్చుట. ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞ గైకుంటారు. అక్కడే ఏమని చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి చదవండి 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుటయే నా ఆజ్ఞ. ఒకరిని ఒకరు ప్రేమించుటయే దేవుని ఆజ్ఞ. దేవుళ్ళో నిలిచి ఉంటే ఆయన ఆజ్ఞను పాటిస్తారు. ఎవరైనా వ్యక్తి ఇష్టమైతే వారు చెప్పింది ఏం చేస్తారు? చేస్తారు. అలాగే మరి దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఇష్టమైతే ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞను గైకొంటారు, అది పాటిస్తారు. అంటే ఆయన ఇష్టమైతే ఆయనలో నిలిచి ఉంటే చేస్తావు, ఇష్టం లేకపోతే నువ్వు చేయవు. అదే గుర్తండి. దేవునిలో నిలిచి ఉంటే ఒకటి బహుగా ఫలిస్తారు. మనకిష్టమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహించును, దేవుని నామం మహిమపరచబడును, మనము దేవుని శిష్యులుగా పిలవబడుతాము, దేవుణ్ణి ప్రేమలో నిలిచి ఉంటాము, దేవునికి స్నేహితులుగా ఉంటాము, దేవుని ఆజ్ఞ గైకొంటాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే దేవునిలో నిలిచి ఉన్నప్పుడు జరుగుతాయండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవునితో పాటు ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు, అంతగా ప్రేమించారు. దేవుడు మనల్ని పుట్టించారు, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా నరుణ్ణి విడిచిపెట్టాల. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ అటు ఇటు హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.